ఈ ఎమ్మెల్యే సాబ్ భలే ఉన్నాడు కదా మిర్యాలగూడెం ఎమ్మెల్యే ఉన్నట్టుండి చెకింగ్కి పోయినట ఎప్పుడు అద్దమ్మ రాత్రి బస్టాండ్ కాడికి పోయినట సరన ఇక సింపుల్గా నడుచుకుంటూనే పోతున్నా అనుకో రాదురి పోయి ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవు ఈ కాంట్రాక్టర్ ఎవరు ఈడ కథ ఏంది కార్ఖాన ఏంది ఈ వ్యవస్థకి ఇట్టే ఉంటుందా అని చెప్పి ఆ కాంట్రాక్టర్ కూడా మండి కోపడ్డాడట మంచిగానే ఇక అటు డిపో మేనేజర్ ఉంటాడు కదా ఆయనకు చెప్పి ఏమేమి లేవు ఏమేమి ఉన్నాయి ఏం సంగతి పురాగా అన్ని లెక్కలు తేలాలి బస్టాండ్ అంటే ఎట్లుండాలివా ఎక్కడెక్కడికి వెళ్ళి వస్తారు మిర్యాలగూడెం బస్టాండ్కు ఏమన్నా మన హాలత్ ఉంటుందా మనం ఇట్లుంటే ఏమన్నా ఇజ్జత్ ఉంటుందా మొత్తం మారిపోవాలి చెప్తున్నా అని చెప్పని ఇక అద్దమరాత్రి పోయి అన్నీ అరుచుకున్నాడట అదే పొదటీలు పోతే మరి ఇబ్బంది అవుతుంది అనుకున్నాడు జనం ఉంటారు కదా ఇక మా పటీలు అయితే జనం తక్కువ ఉంటారు వాళ్ళకి వయసు ఇక నిమ్మలంగా మాట్లాడవచ్చు అనుకున్నాడో మరి సార్ ఇక మొత్తానికే నిద్ర అయితే పడతలేదు ముందుగా ఆ సమస్య అయితే తెలుసుకుందామని నడుచుకుంటూ పోయిండు కానీ మొత్తం మీద మిర్యాలగూడెం ఎమ్మెల్యే గమ్మత్ చేసి కావాలంటే చూడండి. ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే గిట్లా ఉండాలి చూడు గమ్మతుంది కదా. నల్గొండ జిల్లా పరిధిలో ఉన్న మిర్యాలగూడెం నియోజకవర్గం ఎమ్మెల్యే ఉండే కదా బత్తుల లక్ష్మారెడ్డి ఇక ఆయన అర్ధరాత్రి కాలినడగా నడుచుకుంటా చక్కగా బస్ స్టాండ్ దాకా పోయిండు. గంత అర్ధరాత్రి ఎమ్మెల్యేకి ఏం పని కార్లు లేవు ఆయనకు నడుచుకుంటూ ఎందుకు పోవాలని కదా మీ అనుమానం. కాదు బస్ స్టాండ్ని అనుకోకుండా పోయి చెకింగ్ చేసిండు అనుకో రాత్రికి తనిఖీ బస్ స్టాండ్ ఆవరణలో ఉన్న శానిటైజేషన్ మరుగుదొడ్లు ఏవి చక్కగా లేవు ఎవలయ కాంట్రాక్టర్ గిట్లేనా ఉండే తరీకా అని చెప్పి ఆయన మీద కూడా గట్టిగానే మండిపడ్డాడు. జనాలకు ఎంత ఇబ్బంది అవుతుంది ఎక్కడెక్కడ శుభ్రం చేసుకోవాలి నీట్గా ఉంచుకోవాలి ఏం మరుగుదొడ్లు ఇవి ఏం శానిటైజర్ గిట్లనే ఉంటుందా అని చెప్పి అని సరిపోని అరుచుకున్నాడు. ఇక ఎంపటే బస్ స్టాండ్లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. ఇప్పటిదాకా ఏం చేస్తురా బస్ స్టాండ్లో సీసీ కెమెరాలు పెట్టకుండా అంటుకుంటా అటు డిపో మేనేజర్ కూడా ఆదేశాలు జారీ చేసిండు అనుకో రాదురి. ఇక అటు ప్రయాణికుల భద్రత పరిశుద్ధం మీద ఇట్లా లాపరవాహి ఉంటుందా అంటే చర్యలు గట్టిగా ఉంటే చెప్తున్నా ముందే చెప్తున్నా ఏమనుకుంటారు ఏమో ఇక మళ్ళీ ఇట్లా ఎప్పుడు వచ్చేది కూడా తెలియదు అని చెప్పి దంచి దమాంచి పెట్టిన ఎమ్మెల్యే సాబు ఒకసారి చూద్దాం రారి. నీళ్ళు రాత్రి ఇంకో క్లోజ్ చేసుకున్నారు వాళ్ళు చూసిండ్రు కదా ఇక గదన్నట్టు వచ్చిపోయే ప్రయాణికులకు మిర్యాలగూడెం బస్ స్టాండ్లో తగిలివి ఉంటే నన్నే తిట్టుకుంటారు ఎట్లా అనుకుంటారు మీరు అని అనిపించిందో ఏమో మనసులో. అద్దమ్మ రాత్రి కాలినడకలు వచ్చి మొత్తం అంతా చెకింగ్ చేసి అధికారులను అప్రమత్తం చేసిండు. గట్ల ఉండాలి ఎమ్మెల్యే అంటే ఎందుకనంటే ఇట్లా చూసుకుంటుండాలి అప్పుడప్పుడు లోకల్ సమస్యలు తెలియకుండా ఏటో మీదికి ఊర్లో పోయి పోయినాం అటు పోయినాం ఇటు పోయినాం అనేది కాదు. ఇక బస్ స్టాండ్ అనేది నడిసెంటరాయే అందులో ఏ సౌలత్ లేకపోయినా జనాలకు ఎంత ఇబ్బంది ఉంటుందో చెప్పుండ్రి. అందుకనే అట్లా సీసీ కెమెరాలు కూడా ఉండాలని చెప్పి మంచిగా గట్టిగా చెప్పుకొచ్చింది అనుకో రాదురి. ఏదున్నా ఇట్లాంటి ఎమ్మెల్యేలు అప్పుడప్పుడు కనబడితేనే జర ఆదర్శం ఉంటుంది మంచిగా ఉంటుంది జనాలకు కూడా.